విష్ణు ధర దగ్గరికి వచ్చి, "నా పిల్లలు నాకు దక్కాలంటే నేనేం చెయ్యాలో చెప్పు ధర" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధర అయితే కొన్ని డాక్యుమెంట్స్‌ని తీసి విష్ణుకి ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి ధర ఇది? నా యావదాస్తి మొత్తం నీకు రాసి ఇచ్చేయాలా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధర మాత్రం, "అవును, ఎగ్జాక్ట్‌లీ విష్ణు. నువ్వు గాని నాకు ఈ ఆస్తి మొత్తం రాసి ఇచ్చేస్తే అప్పుడు నీ పిల్లల్ని నిన్ను విడిచిపెట్టి నేను నేను ఉంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే, "ఏంటి ఇది ఇలాంటి దాయ? ఇన్నాళ్ళు ఎంతో మంచి దాయే అనుకున్నాను. కానీ ఇలాంటి దాయ అని అస్సలు అనుకోలేదు" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధర మాత్రం, "విష్ణు, నువ్వు దీని మీద సంతకం చేస్తేనే నీ పిల్లలు నీకు దక్కుతారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే తన యావదాస్తి ధరకు అయితే రాసి ఇచ్చేస్తూ ఉంటాడు. అది చూసిన వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ధర అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన వరలక్ష్మి అయితే, "ఇప్పుడు మీరు నించోడానికి నీడ కూడా లేదు. ఇప్పుడు ఎక్కడ ఉంటారు మీరు?" అని చెప్పేసి అయితే విష్ణుని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే, "అదే నాకు అర్థం కావటం లేదు. ఎక్కడ ఉండాలి? ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళందరితో?" అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసిన వరలక్ష్మి అయితే, "మీకు ఒక మాట చెప్పనా? మీరు ఏమీ అనుకోనంటే మీరు అందరూ వచ్చి మా ఇంట్లో ఉండొచ్చు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వరలక్ష్మి వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం, "అవును విష్ణు గారు, మీ అందరూ మా ఇంటికి వచ్చి ఉండొచ్చు. మాకు ఏమీ అభ్యంతరం లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.